దయచేసి గమనించండి. ఆలయాన్ని జరుగుతున్నటువంటి ముఖద్వారం వలన చిన్నదైనా పెద్దదైనా పరిశుభ్రంగా కుడివైపు వచ్చి దేవాలయంలో వచ్చి మీ స్థలాల్లో కూర్చోవలసింది మనం చేస్తున్నామండి. దయచేసి ఎవరు తిరగొద్దు. వివాహ మహోత్సవానికి చేసినటువంటి బంధువులు, స్నేహితులు, మిత్రులు, సేవకులు అందరూ కూడా ఆలయంలోనికి వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నామండి. మరికొద్ది నిమిషాల్లో వివాహ మహోత్సవం ప్రారంభించుకుంటున్నారు కావున త్వరగా ఎవరు మాట్లాడవద్దు, అటువైపు తిరగవద్దు. అందరూ కూడా ఆలయం లోపలికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జీవనంలో ప్రయత్నం నీవు క్రీస్తునామము ప్రకాశపుత్రికగా సదా నడుచుకుని విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి ఆయన పరిశుభ్రం కాక. ఏమో సామాన్లు నడు రా కూర్చుంటావు ఎందుకు? వాళ్ళు ఏమో పిలుచురు, ఏమో అడుగుతురు చూడు. అమ్మ ఏం కావాలరా? Swami.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పూజ తోడేటి బాలజోసు జ్ఞానమ్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తోడేటి గోపి, కోడి సరిత వీరిద్దరు కూడా దేవుని సన్నిధిలో ఒకటి కాబోతున్నటువంటి ఈ సమయంలో భగవంతుడు వీరిని దీవించాలని, వీరు ఏర్పాటు చేసుకోబోయేటువంటి ప్రేమైన కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడమని ప్రార్థిస్తూ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో పాల్గొనే సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించాలి. ఈ పాపిని కరుణించవా.
నిత్యము చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపు. మహోన్నతమునందు దేవునికి గ్లోరియా స్తుతి గ్లోరీ సమాధానము సమాధానము పరలోక రాజ్య పరమోన్నతుడా పొగడెదము నిన్ను స్తుతించెదము ఆరాధించెదము ఘనపరచెదము గ్లోరియా స్తుతి గ్లోరియా గ్లోరియా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాన్ని పాటించు వారికి సమాధానము సమాధానము పిత యొక్క పుత్రుడ దేవుని గోరెపిలా పాపుల రక్షకమా క్రీస్తువా పిత కుడి ప్రక్కన కూర్చునియున్న మా క్రీస్తువా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాన్ని పాటించు వారికి సమాధానము సమాధానము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యం కావాలని నీవు చిత్తగించితివి. ఇప్పుడు వివాహ ఒప్పందంలో ఏకము కావాలన్న నీ సేవకులను స్థిర ప్రేమ బంధమందును ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహంతో వారు ప్రేమకు సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఎవరు కూడా దేవాలయంలో మాట్లాడవద్దు. మాట్లాడాలనుకుంటే బయటకు. 18వ నుంచి 24వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనితో తోడుగా స్త్రీని సృష్టించును అని అనుకున్నాడు. కావున దేవుడైన యావే నేల మీద నుండి కొంత మట్టి తీసి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనబోడి వానినన్నింటినీ అతని కడకు కొనితెచ్చను. వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా ఎంచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులు, పక్షులు, క్రూర మృగములకు కూడా నరుడు పేరు పెట్టాడు. కానీ అతనికి తగిన తోడెవరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాడు. అతడు నిద్రపోవునప్పుడు ఆయన తనని ప్రక్కటి ముక్కను ఒకదానిని తీసి ఆ చోటున మరలా మాంసముతో కూర్చొని తాను ప్రక్కటి ముక్కను ఒకదానిని తీసి ఆ చోటున మరలా మాంసంతో కూర్చొని తాను నరుని నుండి తీసిన ప్రక్కటి ముక్కను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చాడు. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం, ఈమె నరుని నుండి రూపొందినది కావున నాది యుగము. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవడం. వారిరువురు ఏక శరీరులగురు. ఇది ప్రభువు వాక్కు. అన్నది ఆదాము అవ్వలతో
వివాహమన్నది అన్నిటగమైనది ఆదాము అవ్వలతో మొదలైన సంగతి ఇద్దరొక్కటిగా మారేది మధురమైన చిన్నము దేవుని జీవితంలో ప్రవేశించిన నిత్యానందము భార్యాభర్తలు సమానమంటూ ఒకరితో సమూహకలుగుతుంటూ భార్యాభర్తలు సమానమంటూ ఒకరితో సమూహకలుగుతుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను సాధించాలి సంతానమును పొందుకుని తండ్రి రాజ్యమును చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను సాధించాలి సంతానమును పొందుకుని తండ్రి రాజ్యమును చేర్చాలి వివాహమన్నది అనిత్యమైనది ఆదాము అవ్వలతో మొదలైన సంగతి వివాహమన్నది అనిత్యమైనది ఆదాము అవ్వలతో మొదలైన సంగతి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనం నుండి 21వ వచనం నుండి 33వ వచనం వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనము మరియు 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగాను బలిగాను మన కొరకై తన ప్రాణమును సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో వర్తింపుడు క్రీస్తు నందుగల గౌరవం చే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభకు రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమికుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రముగా నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనము ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకు స్త్రీ సభకు వర్తించినని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని ఈ భాగం
కానా పల్లెలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అచ్చట ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్షరసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పింది. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికాడు. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండేవి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పారు. అట్లే వారు వారిని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ఉంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయి విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశారు. అది ఎక్కడ నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియదు. కనుక అతడు పెళ్లి కుమారునికి వచ్చి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ గుర్తుగా త్రాగినట్టుమాట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికాడు. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదటి అద్భుతములు చేసి తన మహిమను ప్రదర్శించాడు. శిష్యులు ఆయనను విశ్వసించారు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లైట్స్ కొద్దిగా కండర్ పడతాం చెప్పిన తర్వాత మళ్ళీ లైట్ మార్చాలి. ఇది పని చెప్పి ముఖ్యంగా మేము గురువులు చెప్పినప్పుడు అది మీకు కొద్దిగా ఎఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు పెళ్లి జీవితాన్ని మీరు పెళ్లి జీవితాన్ని జీవించలేదు, అయినా మీరు మాకు బోధిస్తున్నారు. అందులో ఎందుకు అంటే క్రైస్తవులుగా మేము జీవించాలి. మాకు దేవాలయంలో పెళ్లి కావాలి, క్రైస్తవ దేవాలయంలో పెళ్లి కావాలి అని నిర్ణయించుకున్నాం. అదే గొప్పతనం. మరి చాలామంది అంటారు, క్రైస్తవ దేవాలయాలలో పెళ్లి మేము క్రైస్తవ దేవాలయంలో పెళ్లి చేసుకుంటాము అంటే కుదరదు. ఎందుకు అంటే క్రైస్తవ దేవాలయములలో పెళ్లిళ్ళు జరగాలంటే మొదటిది 2 కుటుంబాలు లేదా పెళ్లి చేసుకోబోయేటువంటి వారు క్రైస్తవులు అయి ఉన్నారు. వధువు వరుడు లేదా మీ భాషలో భార్య వీళ్ళిద్దరూ క్రైస్తవులు అయి ఉన్నారు. మొదటి. రెండవది తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. ఇది పెళ్లికి గోపి తల్లిదండ్రులు, సరిత తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి. మూడవది మీరు ప్రజలు మీరు అంగీకరించాలి. అందుకే 3 ఆదివారాలు 3 ప్రకటనలు చదువుతాం. అంటే అందరికీ తెలియజేయాలి. ఏమైనా మీకు అభ్యంతరాలు ఉన్నాయా? వీళ్ళిద్దరూ ఒకటి కాబోతూ ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. కాబట్టి అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఆ
ప్రజలందరికీ తెలియజేస్తారు. ప్రకటించబడటం. ఎన్ని ఇప్పుడు 3 ఒకటేంటిది గుర్తులేదు, రెండవది గుర్తులేదు, మూడవది గుర్తులేదు, ఏది గుర్తులేదు. అంతేనా? గోపి ఏంటిది? మొదటి ఏంటిది? ఆయన టెన్షన్లో ఉంటాం, మర్చిపోయినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. సరిగ్గా ఇద్దరు క్రైస్తవులు ఉండాలి. రెండవది తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. మూడవది సంఘస్థులు ఒప్పుకోవాలి. ఇక నాలుగవది ఏంటి? వాళ్ళిద్దరు ఒప్పుకోవాలి. ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి లేకపోయినా పెళ్లి జరగదు. 4 ఖచ్చితంగా ఉండాలి. దానిని క్రైస్తవ వివాహము అంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలించినట్లయితే ఏప్రిల్ రాసినటువంటి లేఖలో 13:4 మనం అంటాము ఏమని? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు లిస్టు తయారు చేస్తే అన్ని విషయాలలో కన్నా పరిశుద్ధ గ్రంథమే కాదు, మానవ జీవితానికి సంబంధించినవన్నీ కూడా ఒక లిస్టు తయారు చేస్తే మొట్టమొదటి స్థానం దేనికి ఉంటుంది? పెళ్లి. అంత గొప్ప స్థానాన్ని దేవుడు పెళ్లికి ఇచ్చాడు. అందుకే సృష్టి ప్రారంభంలో ఆదికాండంలో చదువుతాం. దేవుడు ఆదాము అవ్వని సృష్టించి వారికి పెళ్లి చేశాడు. అది మొదటి పెళ్లి. చివరి పెళ్లి ఎక్కడ? దర్శన గ్రంథం, దాని ప్రకటన గ్రంథం అంటారు, లేదా దర్శన గ్రంథం. గొర్రెపిల్ల యొక్క పెళ్లి, వివాహం అంటే దేవుని పెళ్లి. మొదటిది ఎవరి పెళ్లి? మానవ పెళ్లి, దేవుడు చేస్తాడు. చివరిగా గొర్రెపిల్ల విందుకు, గొర్రెపిల్ల వివాహానికి ఆహ్వానింపబడినటువంటి వారిని మనం చదువుతూ ఉన్నాం. ఈ రెండింటి మధ్యలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడు? పెళ్లిలో. అంటే పెళ్లికి ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఉన్నత స్థానంలోనే జీవించాలి. అంతేగాని విచ్చలవిడిగా జీవించడం కాదు. చాలామంది ఏమంటారంటే పెళ్లికి వచ్చాము. దేనికి వచ్చారు పెళ్లికి? వాళ్ళు నవ్వుతున్నారా, బాధపడుతున్నారా, అచ్చోటానికి వచ్చారా? వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? అందంగా ఉన్నారా చూడటానికి వచ్చారా? పెళ్లి అనేది ఒక వినోదం కాదు. వినోదాల కోసం వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు, ఆనందం కోసం పెళ్లి చేసుకోవడం లేదు, లేదా వారి ఆనందాన్ని చూడడానికి వీలు రాలేదు. మనం ఈ మధ్యలో సినిమాలలో కూడా చూస్తున్నాం. ఏమని? కుక్కతో పెళ్లి. దేనికది? ఆనందాన్ని. మనం నక్కల పెళ్లి దీవించి ఏమన్నాడు? మీరు పిల్లల్ని కాదు అభివృద్ధి చేయాలి, దీవించాలి. దేవుని యొక్క దీవెనలు అవి. చాలా మంది పెళ్లి చేసుకోగానే బహుశా వీళ్ళ అమ్మాయి కావచ్చు, మీతో మంది ఎవరైనా కావచ్చు, చూసిన ఉంటారు. గోపి పెళ్లి కాగానే ఏమంటారు? కొంగున గుడేసుకున్నాడు కదా, అందరూ అనేటువంటి మాట. గోపికి సరిత బెల్లమైన అవునా అంటదా? మరి ఆయన బెల్లంగా ఎవరైతారు? ఎందుకంటారు మరి మాటలు? మీరు కొంగును ముడేసుకోకపోతే ఎక్కడ ముడేసుకోవాలి?
తన భార్య తనకి బెల్లం, అంతేగాని వేరే వాళ్ళు ఆయనకు బెల్లం కాదు. దానిని ఎవరు గుర్తించకుండా మీరు వాళ్ళు అన్యోన్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు చూడలేక ఏమంటారు మీరు? ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. వాళ్ళు ఒకటిగా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని, వివాహ జీవితాన్ని జీవించాలని మనందరం వచ్చాము. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు సంతోషంగా ఆనందంగా సుఖంగా జీవించాలి. మరి అలాంటిది మనమే ఏమంటున్నాం? పెళ్ళాపడిపోతున్నాడు, లేదా పెళ్ళా గోగుని కొంగును చేసుకుందని రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళు జీవించేది పెళ్లి చేసుకునేది దానికోసం. అందుకే దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయం 14వ వచనంలో మరి ఈరోజు వీరిద్దరు కూడా ఏర్పాటు చేసుకోబోయేటువంటి ఈ యొక్క ప్రేమైన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు వారిని ఏ విధంగానైతే ఆదాము దీవించాడో అదేవిధంగా వీరిని కూడా దీవించాలి. కుటుంబం అనగానే ఏదో బాధ్యత భారంగా భావించకుండా బాధ్యతగా ఇద్దరు భార్యాభర్తలు తమ వంతుగా తాము సహాయాన్ని అందించుకోవాలి. అప్పుడే పెళ్లి అనేది, వివాహ జీవితం అనేది 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పడం లేదు, ఆలస్యమైనప్పటికే గోపి సరిత విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. దేవుడు మిమ్మల్ని దీవించుగా. అబ్బాయి తరఫున